నేను లేని సమయంలో ఇది ఎవరో కాల్చారు. ఇది అంటే మళ్ళీ నేనే కాల్చానని అంటారు కదా. ఇది అంటే గడ్డి అయిందని కాల్చారా లేదంటే కావాలని కాల్చారా తెలీదు. ఇక్కడ కాల్చున్నారు, ఇది కాల్చున్నారనమాట. నేనేమంటున్నా అంటే, నా భూమి మా పూర్వీకుల నుంచి ఉన్నటువంటి భూమి గ్రాబింగ్ అయ్యింది. రికార్డులో ఈసీలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫలానా 1985-3342 డాక్యుమెంట్ నెంబర్ అనేది అసలు దొరకట్లేదు రెవెన్యూ ఆఫీస్లో కానీ, మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కానీ, సంగారెడ్డి జైరాబాద్లో. సరే, అవి దొరికినప్పుడు దొరుకుతాయి. ఇప్పుడున్న పేపర్స్ని నేను వెరిఫికేషన్ చేస్తే, ఇప్పుడు మీకు సార్ వాళ్ళకు ఉన్నటువంటి అంటే భూమికి, సేత్వార్కి, పాహనీలకి ఒక ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఒక 9 గుంటాలు. ఆ 9 గుంటాల భూమి నేను ఇక్కడ కొల్చి మీరు ఇస్తారా, నన్ను కోల్చుకోమంటారా అనేది చూద్దాం. అది నేను కోల్చుకుంటాను, లేదా తర్వాత మీరు కొలిచి ఇవ్వండి. 9 గుంటాలు. రెండోది, నేను మీకు అడిగినటువంటి 2 ఎకరాల 30 గుంటాలు ఆ పేపర్లు వచ్చిన తర్వాత కావచ్చు, లేదంటే ఈసీలు మీరు డిస్కషన్ అయిన తర్వాత కావచ్చు, 2 ఎకరాల 30 గుంటాలు ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది మీ ఇష్టం. అది ప్రకృతి ధర్మం. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. రెండో విషయం, మీరు ఎప్పుడైతే ఇది మా పూర్వీకులు నుంచి మేము ఉన్నటువంటి మా అడవి, మా గుట్ట, మా పొలాలు మీరు తీసేసుకున్నారు, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి మీరు మీ పేరు పైన చేసుకున్నారు, ఓకే. అయినా మీరు ఎప్పుడైతే నా పొలాలు అమ్ముకొని ఎప్పుడైతే మీరు హైదరాబాద్కో మీరు వేరే మీ ఊరికి వెళ్ళిపోతారో అప్పుడు మీ చాయిస్. నాకు 2 ఎకరాలు 30 గుంటాలు ఇవ్వటంతో పాటు నాకు 50 లక్షలు విలువ గల 3 అంతస్తులు ఇల్లు కూడా కట్టించేవాళ్ళు. అది కూడా ఇక్కడే, లేదా వద్దు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీ ఇష్టానుసారం నాకు 2 ఎకరాల 30 గుంటాలు ఇస్తే ప్లస్ ఇల్లు కట్టిస్తే మీ ఇష్టం. ఎందుకంటే మీ దగ్గర 50 ఎకరాలు మా పూర్వీకులు, అంటే 50 ఎకరాలు నా పూర్వీకులది కాదు, అందులో కొంత భూమి మాది కాబట్టి ఇది కాల్చారు. నేను అదే చెప్తున్నాను, అది మీ ఇష్టం సార్. నా మిగులు భూమి 9 గుంటాలు నేను ఇక్కడ నా గుట్టను కాపాడుకుంటూ ఉన్నా. రెండోది, మీరు 2 ఎకరాల 30 గుంటాలు ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం. 2 ఎకరాలు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇంకోటి, నేను మీ నుంచి ఏదో ఆశిస్తున్నాను కాదు, మీ ఇష్టానుసారం నాకు నా పేరు పైన 2 ఎకరాలు 30 గుంటాలు చేయటం, ప్లస్ మీరు ఎప్పుడైతే ఈ భూములు అమ్మి మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అప్పుడు నాకు 50 లక్షల రూపాయల విలువ గల ఇల్లు కట్టించటం, అది మీ ఇష్టం. ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాయి, భూమండలంలో అందరూ చచ్చేవాళ్ళమే. నాకు వద్దు. ఎందుకంటే నేను అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని కాదు, నాకు అలాంటి అత్యాశ లేదు. మా పూర్వీకులు కాబట్టి నా అస్తిత్వం ఉంది. ఇప్పుడు మా పూర్వీకులు నాకు సంపాదించి పెట్టిన భూమి నేను అమ్మాయినా ఇల్లు కట్టేవాడిని. అంటే ఇప్పుడు ప్రకృతిలో ధర్మం. ఇప్పుడు నా భూమి మీరు చేసుకున్నారు కాబట్టి ఈ 9 గుంటాలు, ఈ 9 గుంటాలు మొగులు భూమిని నేను కొలుచుకుంటాను, లేదా మీరు కొలిచి ఇవ్వండి. రెండో విషయం, ఈ 9 గుంటాల తర్వాత ఇంకా మీకు నాకు సంబంధం లేదు. అంటే భూమి విషయంలో కరెంటు ప్లస్ వాటర్ మీ నుంచి తీసుకుంటా ఒక హ్యూమన్ బీయింగ్గా, మీకు ఒక పరిచయస్తులుగా, అంతే తప్ప ఇంకా ఎలాంటి సత్సంబాలు, ఎలాంటి రిలేషన్ కానీ, అంటే మీ నుంచి గొట్లాట, మీ నుంచి ఆర్గ్యుమెంట్లు, మిమ్మల్ని కుళ్ళిపోవటం, అత్యాసపోవటం అది ఏం చేయను. రెండోది, మీరు ఇష్టానుసారం నాకు నా పేపర్లు అన్నీ మీరు చూసిన తర్వాత మీరు ఇంకో 1 ఇయర్లో 2 ఇయర్స్ తర్వాత మీకు ఒక మంచి వ్యక్తిత్వం అనిపించి, అరే ఈ అబ్బాయికి ఏదో ఇవ్వాలి అని అనిపించినప్పుడు, మా ల్యాండ్ గ్రాబింగ్ అయ్యింది కాబట్టి 2 ఎకరాల 30 గుంటాలు ప్లస్ ఇక్కడే 3 అంతస్తుల బిల్డింగు, అది మీరు కట్టించేస్తే మా పూర్వీకుల ఆత్మశాంతి ఇస్తుంది. లేదా నాది నేను చూసుకుంటాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా 9 గుంటలు నేను క్లీన్ చేసుకుంటాను. నన్ను ఇబ్బంది పెట్టాలని చూడకండి.
నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఓకేనా? ఇది కాల్చారు, ఎవరు కాల్చారో నాకు తెలియదు. మళ్ళీ ఈ కిరణ్ వచ్చి కాల్చారని చెప్పేసి మీరు బాధపడడం కాదు. కాబట్టి నేను మీకు వీడియో చేసి పెడుతున్నా. మీరు వీడియో చాలా స్పష్టంగా చూడండి. థ్యాంక్ యూ.